ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. ఎంతో మంది ముఖ్యమంత్రులతో స్వయంగా పనిచేశారు మీరు. అంటే కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా ఉండేవి కదా అప్పట్లో. ఎంతమంది ముఖ్యమంత్రులకి మీరంటే ఇష్టం? ఒకటేంటంటే అప్పుడు అదొకటే మాధ్యమం, దూరదర్శన్ ఒకటే. తర్వాత ప్రజలకి నేరుగా వారు కలుసుకునేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల ప్రతి ముఖ్యమంత్రి పరిచయం, ప్రతి ముఖ్యమంత్రి ఆదరణగా మాట్లాడేవారు, సమస్యల్ని వినేవారు, కార్యక్రమంలో పాల్గొనేవారు. కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి. ఉదాహరణ అంటే ప్రేక్షకులు కూడా గుర్తుండుంటాయి. ఒక 6 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ప్రజలతో ముఖ్యమంత్రి అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి సోమవారం సాయంత్రం 6:30కి జరిగేది. ప్రేక్షకులు నేరుగా వారి ఇబ్బందుల్ని ముఖ్యమంత్రికి చెప్పేవారు. మధ్యలో నేను సంధానకర్తగా ఉండేవాడిని. వారి పేరు తెలుసుకోవటం, ఊరు తెలుసుకోవటం, వివరాలు తెలుసుకోవటం, ఈయనకి చెప్పటం, ఈయన సమాధానం ఇవ్వటం. ఇది కేవలం ఊరికే మాట్లాడి బాగున్నారా ఏమండి అలా కాదు. వారు చెప్పిన సమస్యని వీరు నోట్ చేసుకుని, అంటే ఆయన సిబ్బంది అంతా కూడా వచ్చేవారు, చేసుకుని ఆ సమస్యని పరిష్కరించడానికి తగిన సూచనలు ఇచ్చేవారు, ప్రయత్నం చేసేవారు. కొన్ని సందర్భాల్లో చేసినటువంటి పరిష్కారం వచ్చే వారం చెప్పేవారు. అలా కూడా జరిగేది. వీటిల్లో అంటే నాకు సంతోషం, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే ఒక కార్యక్రమంలో నేను కూడా మా శ్రీశ్రీ గారు చెప్పినప్పుడు నేను కూడా ఒక సమిధన అయ్యాను అని, అంటే ఉపయోగపడ్డాం. 6 సంవత్సరాలు అండి చంద్రబాబు గారితో. ఎలా ఉండేవారు చంద్రబాబు గారు? మాట్లాడే విధానం కానీ అప్పుడు ఉన్నంతసేపు చాలా స్నేహపూర్వకంగా ఉండేవారు. అంటే నాకు వ్యక్తిగతంగా ఆయన ముఖ్యమంత్రి కాక ముందు నుంచి పరిచయం. నాతో పాటు చదువుకున్న అబ్బాయి ఒకతను ఉండేవాడు, కొమ్మినేని వికాస్ అని. తను ఈయన దగ్గర మిత్రులు. ఈయన కార్యకర్తగా కాంగ్రెస్ లో తిరుగుతున్నప్పుడు నన్ను పరిచయం చేశారు. అప్పుడే తర్వాత ఈయనకి సినిమాటోగ్రఫీ మంత్రిత్వం ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు ఏదైనా ఇంటర్వ్యూ పెట్టవా అని అడిగారు. అలా ఇచ్చారు చంద్రబాబు గారు. తను పైకి ఏమి ఆడంబరంగా కనపడ్డు. తన వస్త్రధారణ కానీ మాట్లాడటం కానీ, తను ఆలోచన ధోరణి వేరు. మనం గమనిస్తే ఆయన అరే రేపు గురించో వచ్చే ఏడాది గురించో ఆయన చెబుతున్నాడు అనుకుంటాం. కాదు, ఒక దశాబ్దం లేదా వీలైతే ఒక శతాబ్దం చివరి దాకా ఆలోచించి పథకాలు వేస్తాడు అటువంటి మనిషి. అలాగే ఇతర ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. మీరు మళ్ళీ చంద్రబాబు గారిని కలిసిన సందర్భం ఉన్నాయండి. ఏం బ్రదర్ బాగున్నారా? బాగున్నారు. అంటే నాకు వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి వాటిని ఇంగ్లీష్లో ఫేవర్స్ అంటారు, అలాంటివి నేను ఆశించలేదు. భగవంతుడి వల్ల అవసరం రాలేదు. అంటే వాళ్ళని ఇది కావాలి అని అడగవలసినటువంటి పరిస్థితి రాల. అందువల్ల ఏంటంటే కనపడితే మర్యాదగా ఉండి నమస్కారం. అలా ఇంకెంతమంది ముఖ్యమంత్రులు సార్? అంజయ్య గారు, నిద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు, భవనం వెంకట్రామ్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు. రోసయ్య గారు నా మీద వేసిన జోక్ కూడా ఒకటి ఉంది. ఆయన ఒకసారి ఇంటర్వ్యూకి స్టూడియోకి వచ్చారు. స్టూడియోలో మా మేకప్ మ్యాన్ ఆయనకి టచ్అప్ చేస్తున్నారు. పక్కన నేను ఉన్నాను. అంటే ఇంటర్వ్యూ చేసేది నేనే. ఆయన ఒక నిమిషం ఆగు, ఆయన గొంతు చాలా గంభీరంగా ఉంటుంది. ఏంటి సార్, ఆయనకి మేకప్ అయినా తీసేయి, లేకపోతే నాకు మేకప్ అయినా వెయ్యి, ఇద్దరికి మేకప్ అనవసరం. సార్ అదేంటి సార్, నాకు మేకప్ ఎందుకయ్యా, ఎంత వేసినా ఇంత తెల్లగానే ఉంటాను, నువ్వేయించుకో. ఆయన అంత సరదాగా మాట్లాడేవారు. పెద్ద ఆయన, వయసులో పెద్ద ఆయన. అంత ఏదైనా విషయం అడగండి, కూలంకషంగా అంకెలతో సహా దాని వివరాలన్నీ చెప్తారు. సార్ ఇవాళ దేశంలో ఎంతమంది పేదవాళ్ళకి అన్నం దొరుకుతోంది అంటే, అయ్యా మన జనాభా 135 కోట్లు, దాంట్లో 134 కోట్ల మందికి సరిగ్గా తిండి లేదని చెప్పగలరు ఆయన. అటు అలవక కాదు, మొత్తం చెబుతారు ఆయన. చాలా నిఖార్సైనటువంటి, ప్రతి విషయం మీద పట్టు, చాలా చాలా చాలా. ఇలా ఎంతో మంది. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు సార్ ఇంత మందిలో? ఇష్టమైన ముఖ్యమంత్రి అంటే ఎన్టీ రామారావు గారిని కలిశాను, ముఖ్యమంత్రిగా కలిశాను, ముఖ్యమంత్రి అయ్యే ముందు కలిశాను.
అంటే ఆయన ఎలక్షన్స్ అది ఒక విప్లవం. వారితో ఏదైనా కార్యక్రమం చేశాంగా. ఎలక్షన్స్ అయిపోయి ఫలితాలు వచ్చే రాత్రి ఆయన ఇంటికి అభిప్రాయం తీసుకోవడానికి వెళ్ళాను హ్యాబిట్స్లో. వెళ్తే ఆయనకి గొంతు బొంగురు పోయింది, అది తెలియదు. మాట్లాడే అరిచి పైన మేడ మీద పడుకున్నారు. కిందకి వెళ్ళేటప్పటికి కింద చంద్రబాబు నాయుడు గారును ఆయన వెంకటేశ్వరరావు గారు పెద్దల్లుడు ఇద్దరు ఉన్నారు. నన్ను చూసి, సార్ ఇట్లా వచ్చామంటే మామగారు పైన పడుకున్నారు, మీరే వెళ్ళి అడగండి అంటారు. సార్ మీరు చెప్పండి. నువ్వు వెళ్ళండి, ఇదేం కూడా. సరే నేను పైకి వెళ్ళా. వెళ్తే ఆయన అలా కూర్చున్నారు పడక గదిలో. నమస్కారం అంటే చెప్పండి బ్రదర్ అన్నారు. సార్ రిలాక్స్ అండి, మా ఆరోగ్యం సహకరించట్లేదు, తర్వాత చేస్తాం అంటే సరే అండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్ట, టీ తాగి వెళ్ళండి. అలా అలా కలిశాను. తర్వాత ముఖ్యమంత్రి గారు అయినప్పుడు కలిశాను. ఇంకోసారి ఏమైందంటే 1986లో ప్రసారాల్ని రాష్ట్రం అంతటా ప్రసారం చేయటానికి కార్యక్రమం పెట్టారు. అప్పుడు సాటిలైట్ ద్వారా లింక్ అయింది. దాని ప్రారంభానికి ఆయన పిలవటానికి వెళ్ళాము. నేను మా డైరెక్టర్ గారు, నిజానికి మా డైరెక్టర్ గారు నేను వెళ్ళాం. ఆయన పెద్ద అధికారి, మేము వెళ్తే ఆయన ఇంటికి వెళ్ళాము. పిలిచి లోపలికి రండి అన్నారు. లోపల తీసుకెళ్ళారు. హాల్లో, పెద్ద హాలు, ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒకడే కూర్చున్నారు. మేము నిలబడ్డాం. అంటే కూర్చోండి బ్రదర్. వచ్చిన తర్వాత ఈ మా డైరెక్టర్ గారు కాగితం ఇచ్చారు. చూసి ఆయన సోఫాలో బెల్ ఉంటుంది, నొక్కితే పని వస్తాడు. చూసి 2 టీ అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన పిలిచి టీ ఇప్పించటం ఏంటని. అంటే ఆయన గురించి అది ఒక నానుడి ఉండేది, ఎవరికి ఏమి ఇవ్వవద్దని. అలవాటు లేదు ఆయనకి. సరే వచ్చిందిరా, టీ తీసుకోండి తీసుకుని, సరే ఇలా అంటే తప్పకుండా వస్తాం. ఆ బయటకు వచ్చారు, లేచి బయటకు వచ్చాను. వస్తే ఆ వరండాలో చిన్న లైట్ వెలుగుతోంది. అలా చూశారు, ఎవడది అంటే ఆర్పేయాలి, ఆ లైట్ ఆర్పేయలేదు, వేస్ట్ గా ఉంది అంతే. వాడిని పిలిచి పడ్డాయి వాడికి. అంత జాగ్రత్తగా ఉండేవాడు ఆయన. తర్వాత ఇంకోటి తల్లి, ఇదంతా పక్కన పెడితే ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేసిన తర్వాత నేరుగా మన ఫతే మైదాన్ ఎల్బీ స్టేడియం నుంచి స్టూడియోకి వచ్చారు. స్టూడియోలో ఆయన సందేశం రికార్డ్ చేయాలి ముఖ్యమంత్రిగా. ఆయన వచ్చి సోఫా, మా స్టూడియోలో మొత్తం జనం అందరూ వచ్చేసారు. అంటే మా సిబ్బంది ఇంటి సమయంగా చూడటం అది. సరే ఇప్పుడు మేకప్ టచ్అప్ చేసినట్టు మేకప్ ఆర్టిస్టు అందరూ ఆనందపడిపోయారు ఆ మనిషిని చూసినందుకు. స్టూడియో మధ్యలో పెద్ద సోఫా వేసి ఆయన కూర్చోబెట్టారు. ఆయన అలా చూసి, ఫ్యాన్ లేదా అన్న. ఆయనకి సార్ ఇది ఏసీ స్టూడియో, ఫ్యాన్ అక్కర్లేదని చెప్పే ధైర్యం అక్కడికి లేదు. భయం మాట్లాడాలంటే. అంతే, వెంటనే వెళ్ళి తెచ్చి ఫ్యాన్ పెట్టారు. ఫ్యాన్ ఆన్ చేస్తే షూటింగ్ ఎట్లా చేస్తారు, చప్పుడు లేదు. సినిమాలో ఏంటంటే ఆ షూట్ చేసిన మళ్ళీ డబ్ చేస్తారు, అప్పుడు మీరు ఫ్యాన్లు కాదు తుఫాన్లు పెట్టుకునే తేడా ఉండదు. సరే ఆయన 2 నిమిషాలు కూర్చున్న తర్వాత మా ఇంజనీర్ ఒక ఆయన వెళ్ళి, సార్ ఇది ఏసీ స్టూడియో అండి, ఫ్యాన్ అనక్కర్లేదు తీసేయండి అని లైట్ చూసి ఇక్కడ కటౌట్ పెట్టండి అన్నారు. ఆయన డైరెక్టర్ అని తెలుసు కదా. సరే అలా పెట్టారు, అంతా బాగుంది. ఇది ఒకే టేక్లో చేయాలా, మీరు కట్స్ చేస్తారా, మీ ఇష్టం సార్ అన్నాడు. సరే చెయ్యండి. 72 కట్లు వచ్చినాయి. తర్వాత మా ఎడిటర్ దాని నుంచి కుస్తీ పట్టాడు. తర్వాత అది అయిపోయింది చేస్తూ. తర్వాత స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ కరెక్ట్ చేసి, ఆయన హ్యాండ్ రైటింగ్ ముత్యాల కంటే అందంగా ఉంటుంది, అంత చక్కగా ఉండేది. ఆ స్క్రిప్ట్ కరెక్ట్ చదివి చెప్పే ముందు ప్రతి వాక్యాన్ని చదువుకున్నాడు ఆయన, కరెక్ట్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్నప్పుడు ఆయన కుర్చీ పక్కన ఇంకో కుర్చీ ఉంది, దాంట్లో నేను వారి పెద్ద అబ్బాయి జయకృష్ణ కూర్చున్నాం అనమాట. ఈయన ఇట్లా పక్కకు తిరిగినప్పుడల్లా వాళ్ళ అబ్బాయి లేచి నిలబడతాడు, ముచ్చకూడదుట వాళ్ళ నాన్నగారి ముందు. నాకేం తెలుసు, ఆయన లేస్తే కుర్చీ కదులుతుంది, నేను లేచి నిలబడాలి, నా బాధ నాది. అలా నిలబడి తర్వాత ఆయన రాశారు. దాంట్లో ఏంటి, ఒక వాక్యం ఉంది, తెలుగుదేశం ప్రపంచం అంతా పరిఢవిల్లాలి అని. అది నిన్ననే ఎలక్షన్స్ అయినాయి,
తెలుగుదేశం ఎలా పరిడమిల్లుతుంది మహారాష్ట్రలోనే తెలియదు. అదేదో ఆయనకి ఇబ్బందిగా ఉండి ఇలా చేస్తున్నాడు. నేను మెల్లిగా వంగి నాకు అనిపించింది అనమాట, సార్ అది తెలుగు తేజమేమో మాస్టర్ గారు. ఇచ్చారా? ఒకసారి కూడా అంటే ఆప్యాయంగానే ఆ చూపు అది అలా వచ్చేసి అదొకటి. వేరే సందర్భంలో ఏంటంటే యాన్యువల్ ఫారెస్ట్ డే అని వస్తుందండి. అంటే అటవీ సంపదని పెంచుకోవాలి, దానికి ముఖ్యమంత్రి గారు సందేశం ఇవ్వాలి. అది రికార్డ్ చేయడానికి వెళ్ళాం. ఆయన దీనికి సెక్రటేరియట్కి రెడీ అయ్యి వచ్చారు ఆయన. సరే పలకరింపులు అన్నీ అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ తీసుకున్నారు. ఫస్ట్ వాక్యం ఏంటంటే సూకరం అడవి జంతువు, దాన్ని మనం కాపాడాలి అని రాసింది. సూకరం అంటే పంది సార్. అది అడవి జంతువు, అడవి పంది వేరు, మామూలు పందిని అడవి జంతువు అంటే ఎట్లా? అది చెప్పే ధైర్యం ఏది? ఎవడు చదువుతాడు? అప్పుడు ఏంటంటే ఆయన పక్కన నిలబడి మా పర్వతాలరావు గారని ఆయన పిఆర్ ఒక ఆయన ఉండేవారు, మీరు పాపం వెళ్ళిపోయారు, బండారు పర్వతాలరావు గారని. ఆయనకి సైగ చేసామన్నమాట, సార్ ఇట్లా. లక్కీగా అప్పుడు ఏంటంటే ఏదో బ్రేక్ వచ్చే రామారావు మేము మళ్ళీ చేస్తాం అని లేచి వెళ్ళారు ఆయన. అయ్యా సూకరం అని రాశారు గురువు గారు చూడండి. చెప్పాం సార్ సూకరం అని చెప్తే అవును మారుద్దాం అని మార్చి ఆయన చెప్తే అర్థం చేసుకునేవాళ్ళు. అంటే అలా అది ఉండేది. జ్ఞాపకాలు సార్, నిజంగా ఒక రోజు సరిపోదు మీతో మాట్లాడితే ఇన్నేళ్ల అనుభవాన్ని. జీవితం కదా. ఏదైనా సందర్భంలో మీరు ఇబ్బంది పడ్డారా, బాధపడ్డారా, అరే ఎందుకు ఇలా జరిగిందే అన్న? ఒకసారి మటుకు తెలియకుండా ఒక పొరపాటు జరిగింది. అదేమైందంటే మాకు మీకు చెప్పాక టెలిప్రాంప్టర్ ఉండేది కాదని, కాగితం చూసి చదవాలి. అప్పట్లో ఏమయ్యేదంటే చదువుతున్నప్పుడు ఏదైనా ఐటమ్ చివరిలో వచ్చేది. ఇప్పుడంటే బ్రేకింగ్ న్యూస్ అని టక్కన వేసేస్తారు, అప్పుడు లేదు. అప్పుడు కాగితం తెచ్చి ఇచ్చేవారు, ఇచ్చిన కాగితం ఇలా తీసుకుని ఇప్పుడే అందిన వార్త అని చదివేవాళ్ళు. అప్పుడు ఏంటంటే సరిగ్గా మాకు ఎదురుగుండా చెప్పటానికి ఫ్లోర్ మేనేజర్ అని ఒక అబ్బాయి ఉంటాడు. నా అదృష్టం కొద్దీ అతనికి తెలుగు రాదు, ఉర్దూ అబ్బాయి. వీళ్ళు ప్యానెల్ మీద నుంచి ఆ రోజు ఐటమ్ రాసి పంపించారు. అదేంటి అంతకు ముందు చదివిన ఐటము, ఆ చదివిన ఐటమ్ టైప్ అయి ఉంటుంది. అది మామూలుగా ఇట్లా చూసి చదివేశాను, బులెటిన్లో వెళ్ళిపోయింది. అది వాళ్ళు రాయటానికి ఇది లేక పేపర్ దొరక్క అర్జెంటుగా దాన్ని వెనక తిప్పి రాశారు. మన వాడికేమో ఏది తెలుగు ఏది చెప్పారో తెలియదు, ఇటు తిప్పి ఈ కాగితం ఇచ్చాడు. నేను చాలా స్టైల్గా అంటే నేను స్టైల్ అని అనుకున్నాను అనుకోండి, అది ఇలా తీసుకొని ఇప్పుడే అందిన వార్త అని చదివాను. అదేంటి ఆల్రెడీ జూలో ఒక అరుదైన జంతువు ఆ రోజు చచ్చిపోయింది, అది మళ్ళీ రెండోసారి చంపాను దాన్ని, చంపేసి అక్కడ పెట్టేశారు, అయిపోయింది వార్త. ఇంత లోపల ఆ జూ డైరెక్టర్ మా డైరెక్టర్ ఫోన్ చేసి సార్ సాన్స్వరూప్ దీన్ని రెండోసారి చంపేశాడు సార్. ఏం చేయాలో అసలు అయిపోయిన తర్వాత ఆయన ఫోన్ చేసి ఏంటిది ఇది అసలు సంగతి ఏంటి, ఆ కాగితం వెనకాల వీళ్ళు తెలుగులో రాశారు. అదేంటి నిజానికి ఎన్టీ రామారావు గారి శ్రీమతి బసవతారకం మరణించింది. ఎలా అప్పటికి తెలుగు వార్తలు అయిపోయినాయి, ఉర్దూ వార్తలు అసలు వెంటనే ఉర్దూలో రాయించి పంపించి తర్వాత దీన్ని వీళ్ళు కంప్యూటర్లో వేరే కొట్టి. ఇలా తప్పులు దొరుకుతాయి, మన కాకపోయినా మిగతా వాళ్ళ వల్ల కూడా ఇలా జరుగుతుంటాయి. అది బాధ అనిపించింది తర్వాత. తప్పు కదా. ఎంతసేపు సార్? 15 minutes ఉండేది కదా, 15 నిమిషాలకి మీరు ఎంతసేపు ఇవన్నీ చూసుకుని ప్రిపేర్ అయ్యా? ప్రిపరేషన్ అంతా ఎలా ఉండేది? ఒక 2-3 గంటలు పట్టేది. అంటే ముందు ఐటమ్స్ వస్తాయి, ఆ తర్వాత వచ్చిన ఐటమ్స్ లో ముందు వచ్చినవి ఉండవు, ఏది ముఖ్యమో అది పెట్టి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.